హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ప్రసాద్ రావు కనబడటలేదు. 1-6 ఎపిసోడ్స్తో జీ5లోని ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ లోపు అయితే స్ట్రీమ్ అవుతుంది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. స్టోరీ విషయానికి వస్తే ఈ సిరీస్ ఒక తండ్రి ప్రసాద్ రావు తన కుమార్తె స్వాతి కనిపించకుండా అదే ఐ మీన్ మిస్సింగ్ అవుతుంది. సో ఈ మిస్సింగ్లోనే చాలా సీక్రెట్స్, చాలా డార్క్ సీక్రెట్స్ అయితే బయటకు వస్తాయి. సో ఇంతకీ ఆ స్వాతి అనే అమ్మాయికి ఏం జరిగింది, ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు, ఎవరు కిడ్నాప్ చేస్తారు, తను ఇంకా బ్రతికే ఉందా లేదా, అది తెలియాలంటే డాక్టర్ ప్రసాద్ రావు కనబడటలేదు ఈ వెబ్ సిరీస్ అయితే మీరు కన్ఫర్మ్గా చూడాల్సిందే. రాజీవ్ కనకాల అలియాస్ ప్రసాద్ ప్రేమ, భయం, అసహనం ఇలా ఒక తండ్రి భావాన్ని భావపూర్వకంగా చూపించడానికి ప్రయత్నించారు. పాటలో ఎమోషనల్ డెప్త్ ఉంది. ఉదయ్ భాను అలియాస్ రెబ్బా జోసెఫ్ పోలీస్ ఆఫీసర్ పాటలో కఠినత్వం ప్లస్ మానసిక పరిణామం చూపించారు. వాసంతిక అలియాస్ స్వాతి పాటలో చిన్న చిన్న భావాల ద్వారా కథను నడిపే కీలక సామర్థ్యం కనిపిస్తుంది. ఈ సిరీస్ సస్పెన్స్తో పాటు భావోద్వేగమైన తండ్రి కుమార్తెల మధ్య బంధాన్ని కూడా ఎక్కువగా చూపుతుంది. తద్వారా ఇది కేవలం క్రైమ్ మిస్టరీ మాత్రమే కాకుండా కుటుంబ థ్రిల్లర్ లాంటి అనుభూతినిస్తుంది. తండ్రి ప్రేమ, ఆశ, మిగిలిన సందేహాలు మిశ్రమంగా సాగుతుంది. ఇది క్రైమ్ మాత్రమే కాదు, డాక్టర్ ప్రసాద్ రావు కనబడతలేదు ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. ఇది తండ్రి కుమార్తె ప్రేమపై ఎక్కువగా నిలబడి కోల్పోవడం వల్ల మనోభావం, ఆయన అన్వేషణ ఎదురయ్యే మార్పులు బయటపడుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ వేడుకగా కాకుండా కుటుంబ మానసిక భావాలతో కూడిన ప్రేక్షకులను ప్రమేయానికి తీసుకువెళ్తుంది. ఇలాంటి వెబ్ సిరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.